వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ అసలు ఇప్పట్లో వచ్చిన మూవీస్ అన్నిటిలో కంపేర్ చేసుకుంటే సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. పార్ట్ 1కి ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ 150 crores అని ప్రతి ఒక్కరు అంటున్నారు. సో దట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆయన పారితోషికం 225 కోట్లకు పైగా ఉంటుందని చర్చ జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు నిజం అన్న విషయాలు చర్చించడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఏంటి నిజంగానే కల్కి మూవీలో ప్రభాస్ గారి రెమ్యూనరేషన్ 150 crores తీసుకున్నారా? వన్ సెకండ్, యాక్చువల్గా 555 CR కలెక్ట్ చేసింది అని నిన్న పోస్టర్ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. అశ్విని దత్ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు కానీ ఇంకెవరైనా కానీ పోనీ ప్రభాస్ గారు నా రెమ్యునరేషన్ 250 కోట్లు ఇంకా సినిమా పొడిగింపు చేశారు కాబట్టి ఇంకా అదనంగా ఇంకొంచెం పుచ్చుకున్నాను, మొత్తం కలిపి 225 వచ్చాయని చెప్పాడా? నో. ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ యూనిట్ క్యాషియర్ హూ ఎవర్ ద మేనేజర్, మేము మా సినిమా తరఫున రెమ్యునరేషన్గా ప్రభాస్ గారికి ఇంత చెక్ ఇస్తున్నామని చెప్పారా? నో బడీ టోల్డ్. కానీ రూమర్స్ మాత్రం ఇలా వస్తున్నాయి. ప్రభాస్ ఎందుకు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి? అది ఏమో ఏ తలతిక్క విధవ క్రియేట్ చేసాడో తెలియదు కానీ సరే మనము క్యాలిక్యులేషన్ చేసుకుందాం చాలా సింపుల్గా కూర్చొని. 225 crores ప్రభాస్కి ఇచ్చారు అంటే ఫస్ట్ 150 మాట్లాడుకున్నారు, కొంచెం సాగింది కాబట్టి అడిషనల్గా ఇంకో 75 ఇచ్చి 225 చేశారు. ఓకే, సెకండ్ పార్ట్కి 225 మేబీ వాట్ ఎవర్, పోనీ 150 వేసుకుందాం. ఓకే. ఆ ప్రభాస్కి 150 ఇచ్చినప్పుడు సరే ఆయన హీరో సెంట్రిక్ కాబట్టి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారికి కనీసం సగమని ఇవ్వాలిగా, ఓ 75 ఇచ్చుకుందామా, పర్వాలేదు. మరి అమితాబ్ బచ్చన్ గారికి 75, ప్రభాస్ గారికి 150 ఇస్తే మరి కమల్ హాసన్ ఏంటి, ఆయనకేమి ఇవ్వా, కొన్ని 50 ఇచ్చుకుందామా? యాక్చువల్గా వీళ్ళతో పాటు అందరికి ఈక్వల్గానే ఇవ్వాలి. కానీ హీరో క్యారెక్టర్స్ అంటే ఈ మధ్య కొన్ని మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పుకుందాం, పర్వాలేదు. ఆయనకి ఇంత ఒక 50 ఇద్దాం. ఎంత అయింది టోటల్గా? 150 + 75 + 50 275 డన్. దీపిక పదుకొనికి ఒక 25 ఇద్దామా? పని అవి రాదులే, అయినప్పుడు సరే ఇద్దాం, నష్టమేం లేదు, ఇచ్చేద్దాం. 300 CR అయిపోయింది. నా ఆర్ట్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి? నువ్వు 50 కోట్లు పెట్టినా తక్కువే, 100 కోట్లు పెట్టినా తక్కువే నీ ప్రొడక్షన్ వాల్యూస్, రైట్? కాస్ట్యూమ్స్కి ఎంత ఇవ్వాలి? పోను ఒక 10 కోట్లు వేసుకో, అవునా? నెక్స్ట్ మిగతా గ్రాఫిక్స్, తెర మీద చూసే అద్భుతాలన్నిటికీ ఎంత ఇవ్వాలి? అయిపోయింది కదా నీ బడ్జెట్ ఇక్కడ. ఇంకా సినిమా ఎప్పుడు తీసాడు, వీళ్ళందరూ షూటింగ్ ఎప్పుడు చేశాడు? ఎలా నువ్వు నీ రెమ్యునరేషన్ లేని టెక్నీషియన్కి ఇవ్వడానికే సరిపోయింది, ఇంకా సినిమా ఎప్పుడు తీశారు వీళ్ళు? అంటే ఇంకేమన్నా జేబులోకి వెళ్ళి ఎక్స్ట్రా పెట్టారా? 600 కోట్ల బడ్జెట్ అని చెప్పారు, 600 కోట్లు పంచడానికే సరిపోయింది, సినిమా ఎప్పుడు తీశారు? ఇవన్నీ రూమర్సే. ఎవరైనా సరే ఇలా చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి అంత ఇచ్చాం, వీళ్ళకి ఇంత ఇచ్చాం, అసలు వాళ్ళ రెమ్యునరేషన్స్ మనకి ఎందుకు? వాళ్ళకి అనవసరం. బేసికల్లీ సినిమా చూసారా లేదా, బాగా కలెక్ట్ చేశారు. అసలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు దరిద్రం ఎప్పటి నుంచి వచ్చిందో ఈ కలెక్షన్స్. కానీ ఇంతకుముందు రోజులే 50 రోజులు ఆడిందా, 100 రోజులు ఆడిందా. కానీ మన కర్మ ఏంటంటే వారం తర్వాత సినిమా కనబడట్లేదు కాబట్టి చెప్పుకోవడానికి డప్పు కొట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. కలెక్షన్స్ మీద పడ్డారు మన వాళ్ళు. సో ఈ కలెక్షన్స్ ఎంత వస్తే అంత గొప్ప. ఇప్పుడు అదే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వారం రోజులుగా అన్ని థియేటర్స్లో కల్కియే ఉంది, అన్నీ హౌస్ఫుల్ అవుతా వచ్చాయి. అయినా సరే 555 వచ్చాయి. కొంతమంది కొన్ని సినిమాలు ఉంటాయి వాళ్ళతో పాటు ఇంకా కాంపిటీషన్ సినిమాలు బోల్డ్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇది వితౌట్ కాంపిటీషన్. విత్ కాంపిటీషన్ అంటే ఓ థియేటర్లో వాడి సినిమా ఉంటే పక్క థియేటర్లో ఇంకో 4-5 సినిమాలు ఉంటాయి. వాళ్ళకేమో 700 కోట్లు 800 కోట్లు వచ్చేస్తాయి 4 రోజులకి. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో కొత్త థియేటర్లు కట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ కూల్ చేస్తారా? లేదుగా. అవన్నీ ఫేక్ కలెక్షన్స్. సో ఇది జెన్యూన్ కలెక్షన్స్ చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు దాంతో కంపేర్ చేసి దీంతో కంపేర్ చేసి అంటారు. కల్కి ఒరిజినల్ కలెక్షన్స్ ఇవి. అసలు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. నార్మల్గా అసలు ఎంత తీసుకుని ఉంటారంటారు ప్రభాస్కి? ఆయన మార్కెట్ స్ట్రాటజీకి తగ్గట్టు ప్రభాస్ మార్కెట్ స్ట్రాటజీకి తగ్గట్టు 100 ఇచ్చినా తప్పులేదు, 150 ఇచ్చినా తప్పులేదు. బికాజ్ పాన్ ఇండియా సినిమా కదా. ఇవాళ రేపు నువ్వు ఓన్లీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుకుంటే తెలుగు మార్కెట్ తగ్గట్టు నువ్వు ఇంత తీసుకో. నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు తమిళ్, మలయాళం, కన్నడ అన్నిట్లోనూ ఉన్నావు కదా, అన్ని రెమ్యునరేషన్లు కలుపుకొని ఒక రెమ్యునరేషన్ ఇవ్వాలి. మన ఆడియో హక్కులు కూడా అంతే. ఈవెన్ ఓటీటీ గురించి నీకు సింపుల్గా అర్థం అంటే ఓటీటీ చెప్తా. నెట్ఫ్లిక్స్ ఒక సినిమా కొనింది, ఇదే సినిమా అనుకో, 200 కోట్లకు కొనింది అని చాలా గొప్పగా డప్పు కొట్టుకుంటారు. కానీ 200 కోట్లకు కొనలా,
25 కోట్లకే కొనింది చీప్గా. ఎలా 8 లాంగ్వేజెస్ కలిపి 200 కోట్లు బుక్ చేసుకుంటాడు వాడు. ఈచ్ లాంగ్వేజ్కి ఎంత వస్తుంది షేర్? 25 CRIగా కింద ఇన్ని ఉంటాయి 8 లాంగ్వేజెస్. సో తెలుగులో కల్కిని నెట్ఫ్లిక్స్ 25 కోట్లకే కొనింది. అంటే ఎంత చీప్గా ఉంది? 500-600 కోట్లు ఇచ్చినా 25 కోట్లకు అమ్ముడుపోయిందా అని. గ్రాండ్గా ఎలా చెప్పుకోవడానికి ఏమంటే 200 కోట్లకు అమ్ముడుపోయిందని చెప్పుకుంటాం. చెప్పుకోవడంలోనే ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఇలాగ ఉంటాయి. అండ్ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయానికి వచ్చినా ఆయన ఓన్లీ తెలుగు మార్కెట్ని ఉద్దేశించి ఇంత చెప్పొచ్చు. నువ్వు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటున్నావు కాబట్టి అక్కడో 10 ఇక్కడో పొరకో అడిగినా తప్పు లేదు, పుచ్చుకున్నా తప్పు లేదు, ఆయన ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే అండ్ ఇవాళ రేపు ఒక సినిమా పూర్తి అవడానికి కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. అన్ని ఏళ్ళు ఒక సినిమాకి డెడికేటెడ్గా ఉండాలంటే మిగతా సినిమాలు చేయకూడదు. ఒక హీరో అంటే ఎప్పుడు మొహం ఒకలానే ఉండొద్దు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మేకోవర్ వేసుకోవాలి. ఆయన 10 మేకోవర్లు మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ పనికిరాడు. కాబట్టి నువ్వు ఇచ్చిన డేట్స్కి తగ్గట్టు ఆయన నీలాగే ఉండాలి, రైట్? అప్పుడు ఆయన కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు నువ్వు ఇచ్చినా తప్పు లేదు. ఇప్పుడు పర్ డే క్యాలిక్యులేషన్ చొప్పున వద్దాం. రోజుకి కనీసం నువ్వు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినా సరే నువ్వు 3-4 ఏళ్ళకి నువ్వు అంతే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అంతే కదా. అట్లా ఆ రకంగా చూసుకుంటే రెమ్యునరేషన్ హైలో అనేది ఏం లేదు. దే డిజర్వ్ యాక్చువల్. వాళ్ళ మార్కెట్ కూడా అలాగే పెంచుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక జాబ్ వచ్చినోడు కూడా ప్రమోషన్ కోరుకుంటాడు. 30,000 ఉద్యోగం ఉన్నాడు 35 కావాలంటాడు, 35 నుండి 40 కావాలంటాడు. హీరో 10 ఏళ్ల క్రితం అంతే తీసుకొని 10 ఏళ్ల తర్వాత కూడా అంతే తీసుకోమంటే ఎలా? ఆయనకు కూడా ప్రమోషన్ ఉండాలిగా. సో అప్పుడు 30 కోట్లు తీసుకున్నాడు, ఇప్పుడు 40 అడుగుతాడు, నెక్స్ట్ 50 అడుగుతాడు. పాన్ ఇండియా లెవెల్ అంట కదా, ఇంకా ఏదో గొప్ప 100 అడుగుతాడు. అతని మార్కెట్ అతన్ని ఇది అండ్ అంతకంతా నీకు తెచ్చి పెడుతున్నాడు కదా. ఇప్పుడు ఆయన మోహన్ చెప్పుకోనే కదా నువ్వు మళ్ళీ మార్కెట్ ప్రభాస్ సినిమా అని. ప్రభాస్ సినిమా నువ్వు మార్కెట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు కూడా అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ ఏదైనా. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో 225, 355 ఇవన్నీ కూడా ఫేక్ అఫ్ కోర్స్. అండ్ ఇచ్చినా కూడా తప్పు లేదు. అండ్ ఇంకొకటి వీళ్ళ రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడకూడదు. అది ఈజ్ డిజర్వ్ అంటారు. అఫ్ కోర్స్ ఇతరనే కాదు, ఎవ్రీ ఆర్టిస్ట్ ఈజ్ డిజర్వ్ ఫర్ దర్ పేమెంట్స్. కాకపోతే ఏంటంటే ఈ బయట చెప్పుకునే వాళ్ళంతా రూమర్సే, ఇవి పట్టించుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకంటే ఒక టాపిక్ కావాలి దీని గురించి మాట్లాడడానికి. ఇంత తీసుకున్నాడంట అంత తీసుకున్నాడంట అంటే అబ్బా అంతా అదొక ఇది కదా, క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. దాని గురించి కాసేపు మాట్లాడుకోవడం, ఒక చర్చ. ఆయన అంతెందుకు ఇచ్చారంటో అయ్యి ఉంటుందిలే. మాట్లాడుకోవడానికి ఏ కబురు లేకుండా గాలి కబుర్లు చెప్పుకుంటారు కదా, అలాంటి గాలి కబురే ఈ రెమ్యునరేషన్. 10 ఏళ్ల క్రితం అంతే తీసుకొని 10 ఏళ్ల తర్వాత కూడా అంతే తీసుకోమంటే ఎలా? ఆయనకు కూడా ప్రమోషన్ ఉండాలిగా. సో అప్పుడు 30 కోట్లు తీసుకున్నాడు, ఇప్పుడు 40 అడుగుతాడు, నెక్స్ట్ 50 అడుగుతాడు. పాన్ ఇండియా లెవెల్ అంట కదా, ఇంకా ఏదో గొప్ప 100 అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.